మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం గురించి కవులు, రచయితలు ఏనాడో మనకు తెలుగు సాహిత్యంలో తెలియజేశారు. అటువంటి తెలుగు పుస్తకాలు చదివితే తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. మాతృభాష ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. మాతృభాష అయిన తెలుగు భాష గొప్పతనం గురించి మరింతగా మన మాతృభాష అయిన తెలుగు భాషలో అనేక పద్యాలు, కవితలు, గద్యములు, తెలుగు సామెతలు, సూక్తులు, పురాణాలు ఇంకా అనేక రచనలు లభిస్తాయి. తెలుగు భాషలో గల పద్యములందు ఉండు అర్థములు విశేషమైన విషయమును తెలియజేస్తూ ఉంటాయి. చిన్న చిన్న పదాలతో 4 లైన్లలో ఉండే ఈ పద్యాలలో ప్రతి పదార్థము వచనంలో ఎక్కువగా ఉంటుంది. వీటి భావాలు విశేషమైన అర్థమును తెలియజేస్తాయి. అలాగే సామెతలు ఒక్క లైనులోనే ఉంటాయి, కానీ చాలా అర్థవంతమైన భావమును వ్యంగ్యంగానూ, హాస్యంగానూ తెలియజేస్తాయి. ఇంకా సూక్తులు కూడా కేవలం ఒక వాక్యములోనే ఉంటాయి, కానీ భావము మాత్రము బలమైన అంతరార్థమును కలిగి ఉంటాయి. మంచిగా ఆలోచించే శక్తి ఉండాలే కాని ఒక సూక్తి చాలు మనసులో మార్పు రావడానికి అంటారు. అంటే ఇలా పద్యాలు, సూక్తులు, సామెతలు గమనిస్తే చాలా తక్కువ పదాలతో ఎక్కువ భావమును ఇముడ్చుకోవడంలో తెలుగు భాష గొప్పదనం కనబడుతుందని అంటారు. దైవచింతన, తత్వచింతన, సామాజిక పోకడలు ఇలా అన్నింటపైనా తెలుగు భాషలో తెలుగు పద్యాలు విశేషమైన భావాలను వ్యక్తపరుస్తాయి. ఇంకా ఇవి చాలా తక్కువ నిడివి గలిగిన వాక్యాలతో ఉంటాయి. అవి కూడా 3 వాక్యాలు ఇంకా ఒక మకుట వాక్యం కలిగి ఉంటాయి. తెలుగు భాష గొప్పతనం అంతా భావప్రకటనలో చాలా చిన్న చిన్న తేలికపాటి పదాలతో ఇమిడి ఉంటాయి. చిన్న చిన్న వాక్యాలలోనే జీవిత పరమార్థమును తెలియజేసే విధంగా ఉంటుంది. స్వచ్ఛమైన మన తెలుగు భాష ఈనాటిది కాదు. మన మాతృభాష గొప్పతనం ఏనాడో పెద్దలు పుస్తకాల ద్వారా తెలియజేశా. పురాణాలు మాతృభాషలో చదవగలిగితేనే అవి అర్థం అవ్వడం సులభం. మనకు తెలుగు ప్రాంతాలలోనే అనేక సంప్రదాయాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. కొన్ని చోట్ల ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. కొన్ని చోట్ల గతంలోని సంప్రదాయం చరిత్రలో కలిసిపోయి ఉంటుంది. కానీ రచయితల వలన మనకు మన పూర్వపు సంప్రదాయాల గొప్పతనం తెలియబడుతుంది. వారు తమ రచనల ద్వారా సంప్రదాయం గురించి వ్రాసిన విషయాలు గతం గురించి వివరిస్తాయి. వాడుక భాషలో కొన్ని మాటలు వ్యాకరణార్థములు చూస్తే మన తెలుగు భాష విశిష్టత ఏమిటో తెలియబడుతుంది. వ్యాకరణం తెలిసినవారికి తెలుగు భాష గొప్పతనం ఏమిటో బాగా తెలిసి వస్తుంది. అందుకేనేమో శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలలో తెలుగు లెస్స అనుంటారు. తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసంలో కొద్దిపాటి వివరణ ఇవ్వడం జరిగింది. తెలుగు భాష గొప్పతనం అంటే తెలుగు సాహిత్యం చదివితే తెలుగు వెలుగు రుచి తెలుస్తుంది. అది స్వయంగా చదివితేనే దాని గొప్పతనం మనకు అనుభవంలోకి వస్తుంది. అంతవరకు విన్నట్టుగానూ, చదివినట్టుగానూ మాత్రమే తెలుగు భాష గొప్పతనం గురించి తెలియబడుతుంది. తెలుగు భాష చరిత్ర గురించి తెలుగు భాష సంస్కృతం నుండి పుట్టిందని, తెలుగు భాష ద్రావిడ భాష నుండి విడివడిందని భిన్నాభిప్రాయాలు కనబడతాయి. భాషా పండితుల అభిప్రాయం ప్రకారం తెలుగు భాష 2400 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. సాధారణంగా మనం వాడుతున్న పేపరు, దానిపై రచించిన రచనలు వ్రాయడానికి బాల్పెన్ పుట్టింది 150 సంవత్సరాలకు లేదా అంతకన్నా ఎక్కువగా కావచ్చును. కానీ మన ప్రాచీన గ్రంథాలు సాధారణ పేపరుపై వ్రాసినవి కావు. కాబట్టి రచనలు ప్రకారం వాస్తవికతను అంచనా వేయడం కష్టమే అవుతుంది. వాస్తవిక విషయాలు మూల గ్రంథాలు చదివితే తెలియబడుతుందని అంటారు. అవి గ్రాంధిక తెలుగు భాషలో ఉంటాయి. రచన చేసినవారి మక్కువను బట్టి కొన్ని విషయాలు రూపాంతరం చెంది గ్రంథస్థం చేయబడతాయి. కాబట్టి మూల గ్రంథాలు చదివినవారికి వాస్తవ విషయాలు తెలియబడతాయని అంటారు. కావున తెలుగు భాష ఎప్పుడు పుట్టింది అనే దానికన్నా భాష మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా మన మాతృభాషను వృద్ధి చేసుకోవాలనే ఆలోచన మెరుగు. ఎందుకు తెలుగు భాషను నేర్చుకోవాలి? ఎందుకంటే తెలుగు భాషలో పుట్టి పెరిగాము. మన మనోభావాలు తెలుగు పదాలలో మనకు పరిచయమే. అలాంటి పదాలతో కూడిన తెలుగు భాష వలన మనకు మనోవిజ్ఞానం బాగా అర్థం అవుతుంది. మన సంప్రదాయంలో మనోవిజ్ఞానమే అన్నింటిలోనూ నియంత్రణతో ఉండే శక్తిని అందిస్తుందని అంటారు. అంటే మనోవిజ్ఞాన గ్రంథాలు మన మనసుపై పరిశీలన చేసినవి. అవి విలువలతో కూడిన మనోవిజ్ఞానాన్ని మనకు అందిస్తాయి. విలువలతో కూడిన వైజ్ఞానిక శాస్త్రం విషయ పరిజ్ఞానంతో బాటు
మన మనసు గురించి తెలియజేస్తాయి. తెలుగు భాషలో మనోవిజ్ఞాన గ్రంథాలు చదివితే మనసు యొక్క విశిష్టత, మనసు యొక్క చాంచల్యం వంటివి తెలుస్తాయి. ముందుగా మనసు ఒక అద్భుతమైనది. దానిని నియంత్రిస్తే చాలు జీవితం గాడిన పడుతుందనే విషయానికి తెలుగు భాషలో రచించిన గొప్ప రచనలు చదవడం వలన తెలియబడుతుంది. అందుకని తెలుగు భాషను నేర్చుకోవాలి అంటారు. తెలుగు భాష మన మనసులో వెలుగు వెదజల్లుతుంది. జీవితానికి మార్గదర్శకత్వం వహించేవారు గురువు అయితే, ఆ గురువులుగా మొదటి తల్లిదండ్రులు తర్వాత పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఉంటారు. ఇంకా వైవాహిక జీవితం ప్రారంభం అయ్యాక కూడా గురువు అవసరం అయితే, మొదటి స్థానంలో పుస్తకమే మెదులుతుంది. అప్పటికి విద్యాభ్యాసం పూర్తయి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార పనులలో బిజీగా ఉంటాము. కావున అప్పుడు కూడా మనసుకు మార్గదర్శకత్వం అవసరం అయితే, గొప్ప గొప్ప పుస్తకాలు మనకు మంచి మిత్రుడులాగా ఉపయోగపడతాయి. అలాగే రామాయణ, భారత, భాగవత పుస్తకాలు గురువు వలె బోధన చేయగలవు. అవి తెలుగు భాషలో రచించిన పుస్తకాలు చదివితే, తెలుగు భాష మన మనసులో వాటి వెలుగును వెదజల్లుతుంది. మనకు మాతృభాష అయిన తెలుగులో మనకు మార్గదర్శకత్వం వహించగలిగే పుస్తకాలు ఉంటాయి. అవి వ్యక్తిగత జీవితంలో ఒక మిత్రుని వలె ఉపయోగపడతాయని అంటారు. అలాంటి పుస్తకాలు చదవడానికి తెలుగు భాషలో కొంతమేరకు ప్రావీణ్యత ఉంటే, అద్భుతమైన తెలుగు సాహిత్యం మన మనసులోకి చేరే అవకాశం ఉంటుంది. వాటిని చదవడం కోసం తెలుగు చదువుకోవలసని అవసరం ఉంది. తెలుగు భాష గొప్పతనం గురించి తెలియడానికి మనకు తెలుగు భాషా పండితుల రచనలు చదవాలి. అప్పుడే తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది. మరిన్ని వ్యాసాలు కోసం విజిట్ చేయండి telugureads.com.